నిజామాబాద్ లో పాత మాస్టర్ ప్లాన్ తో సగటు ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు. జనాభా ప్రాతిపదికన మాస్టర్ ప్లాన్ మార్చే నూతన విధానం అమలుపరిచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం మీనమేషాలను లెక్కిస్తోంది. ఇది ఎవరి తప్పిదం? అధికారుల నిర్లక్ష్యం. ప్రజల పాలిట శాపంగా మారుతున్న నూతన నిర్మాణాలకు సైతం పాత పద్ధతిలో అనుమతులు ఇవ్వడం ఏంటని ప్రజలు అంటున్నారు. నిజామాబాద్ లో మున్సిపల్ కాస్త మున్సిపల్ కార్పొరేషన్ గా ఎదిగింది. అంతేకాకుండా నూడాగా మారింది. చెప్పుకోవడానికి గొప్పగా ఉన్నా వినడానికి మాత్రం వింతగా ఉంది. ఎప్పటిదో పాతకాలం నాటి మాస్టర్ ప్లాన్ నేటికి అమలు పరుస్తున్నారు. దీనివల్ల రోడ్లు ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్య ఒకవైపు తలెత్తితే తమకేమి పట్టునట్టు టౌన్ ప్లానింగ్ సిబ్బంది వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు నగర ప్రజలు. ఇటీవల ఒక స్వీట్ హోమ్ యజమాని పోలీసుల వేధింపుల నుండి రక్షించాలని ఏకంగా దుకాణ షట్టర్ కు బ్యానర్ కట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇది కాస్త మరో వివాదానికి తెరలేపింది. దుకాణం వద్ద ఎప్పుడు రద్దీ ఉండడంతో ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం దుకాణ యజమానికి పోలీసులు చేసిన సూచనలను వేధింపులుగా తప్పుడు ప్రచారం చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో ఉన్న రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. రోడ్డు ఫుట్పాత్ ను ఆక్రమించుకొని దుకాణాలు వెలుస్తున్నాయి. ఇదివరకు ఉన్న డ్రైనేజీలు, మురికి కాలువలు కనిపించకుండా చేసి వాటిపైనే వ్యాపార సముదాయాల వారు దందా కొనసాగిస్తున్నారు. ఇది ఒక భాగం అయితే ఈ ప్రధాన రోడ్ల పక్కన నూతనంగా వెలుస్తున్న నిర్మాణాలు సైతం నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణాలు చేపడుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రసన్నం చేసుకుని చేతులు తడిపితే ఎవరికీ ఇబ్బంది కలిగితే మాకేంటి అన్న రీతిలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. నూతన నిర్మాణం జరపాలంటే నగర ప్రణాళిక అధికారుల అనుమతి తప్పనిసరి. నిర్మించే ఇంటి పరిమాణం, ఎన్ని అంతస్తులు అన్న వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అది ఎక్కడా కనిపించడం లేదు. హైదరాబాద్ రోడ్డు, స్టేషన్ రోడ్డులో జరుగుతున్న నిర్మాణాలకు సెల్లర్ అనుమతి లేకుండా నిర్మాణాలు జరుపుతున్నారు. ఇదంతా టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసిన ముందస్తు ఒప్పందం ప్రకారం టీబీ పాస్ అనుమతికి ఓకే చెప్పి అనుమతి మంజూరు అయ్యేలా కష్టపడుతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పదవిలో ఉండగానే 4 రాళ్లు వెనకేసుకుంటున్నారు. లైసెన్స్ పొందిన ఇంజనీర్లు సైతం మనకేంటి అనుకుని వారి వద్దకు వచ్చిన వారికి నక్షా ఇచ్చి ఇక్కడి టౌన్ ప్లానింగ్ అధికారులతో కల్పించి అనుమతి ఇప్పించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. దీంతో అడ్డు అదుపు లేకుండా భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇదేంటి సార్ అని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని వివరణ కోరితే అది మా చేతిలో లేదు, టీబీ పాస్ అనుమతి అని చేతులు దులుపుకుంటున్నారు. టీబీ పాస్ అనుమతి ఉందని చెప్పడం తమకు ఎలాంటి ఆనందం లేదని చెప్పడానికి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
మొదట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందికి వారు ఇంజనీరింగ్ ప్లాన్ తో దరఖాస్తు చేసుకుంటారు. ఆ తర్వాత మున్సిపల్ పరిధిలో ఉన్న అనాథుల ప్రకారం అవకాశం కల్పించి మిగతా దాని గురించి టీ బైపాస్ ను ఆశ్రయించాలని వీరు సలహా ఇస్తారు. అందుకోసం కావలసిన అన్ని రకాల పేపర్ వర్క్ సిద్ధం చేసి చాలన్ కట్టి పంపుతారు. తిరిగి సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫలానా భవన నిర్మాణ పనులు పరిశీలించి మిగతా ఫ్లాట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వచ్చా లేదా పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలున్నాయి. కానీ ఇలాంటి ఆదేశాలు వస్తాయని తెలిసిన టీపీఎస్ లో టౌన్ ప్లాన్ అధికారితో కలిసి ముందస్తుగానే కుదుర్చుకున్న ఒప్పందం కావడంతో ఆదేశాలు వచ్చిన అనంతరం సైట్ పైకి వెళ్లి పరిశీలన జరిపినట్లు బిల్డప్ ఇచ్చి ఓకే అని ఆమోదం తెలుపుతున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ రోడ్డులో నిర్మిస్తున్న ఒక భవనానికి సెల్లార్ అనుమతి లేకున్నా ఇటీవల ఏసీబీకి చిక్కిన ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి కార్యాలయంలోని టౌన్ ప్లాన్ విభాగం వారిని ఒప్పించి ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరుపుతున్నారు. ఈ భవనానికి అనుమతి ఇవ్వడానికి కృషి చేసిన సదరు ఏసీబీ బాధితుడు పెద్ద మొత్తంలో ప్రసాదాన్ని స్వీకరించారని సమాచారం. ఇది తగదు అన్నట్టు ఈ ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ సైతం తానేమీ తక్కువ కాదని సందట్లో సడేమియాగా అనుమతి లేకుండా 2వ ఫ్లోర్ స్లాబ్ వేశాడని బహిరంగంగా చర్చ జరుగుతోంది. అనుమతి ఇప్పించేందుకు కృషి చేసి అవినీతి అధికారులకు దొరికిన నరేంద్రుడి లీలలు అని చెబుతున్నారు. అలాగే నగర శివారులోని కొన్ని అపార్ట్మెంట్లో అధికారుల అనుమతి లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయని, అయినా అధికారులు స్పందించడం లేదని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదివరకు ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారి బదిలీ కావడం, అతని బాధ్యతలను ఇక్కడే పనిచేస్తున్న అధికారికి ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి సమాచారం సదరు అధికారికి తెలిసినా తెలియని విధంగా వ్యవహరిస్తూ నూతన నిర్మాణాలపై తనిఖీలు లేకపోవడం వల్ల తీసుకున్న అనుమతి ఒకటి, చేస్తున్న నిర్మాణం మరొకటి. అంతా పూర్తి అయిన తర్వాత స్పాట్కి వెళ్లి పరిశీలనలో డొల్లతనం బయటపడితే జరిమానా విధించి మమా అనిపిస్తున్నారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అని నిజామాబాద్ నగర పాలక అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నూతన ముసాయిదా ప్రకారం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే డ్రైనేజ్ వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ అన్నీ సక్రమంగా ఉంది. లోతట్టు ప్రాంతాలకు గలీజ్ నీరు వెళ్లకుండా నగరం ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నారు ఇందూరు వాసులు. ఏమి చేస్తారో మరి వేచి చూద్దాం. మెయిన్ రోడ్డు పక్కన ప్రస్తుతం జరిగే కట్టడాలు కమర్షియల్ అయినా మరియు రెసిడెన్షియల్ అయినా సైడ్ ఓపెన్స్ లేకున్నా కనీసం ఫ్రంట్ ఓపెన్ కరెక్ట్ గా ఉండేలాగా పార్కింగ్ ఏరియా ఖచ్చితంగా వదిలి కట్టేలాగా ఉండాలి. ఇప్పుడు అవుతున్న కట్టడాలను కరెక్ట్ గా ఫ్రంట్ ఓపెన్ మరియు పార్కింగ్ ఏరియా ఖచ్చితంగా ఉండేలాగా చూడాలని నిజామాబాద్ మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ఇప్పుడు కట్టే కట్టడాలు పూర్తయిన తర్వాత ఏమీ చేయలేరు. ఇప్పటికైనా అధికారులు స్పందించండి, వాటిని ఖచ్చితంగా రూల్స్ ప్రకారం కట్టేలాగా చూడండి అంటున్నారు ప్రజలు.